Hey guys, welcome back to my session. సో లాస్ట్ సెషన్లో మనం ఇండెక్స్ ఆఫ్ స్లైస్ రీప్లేస్ వాటి గురించి తెలుసుకున్నాం. అండ్ అలాగే ఈరోజు మనం ప్యాడ్ స్టార్ట్, ప్యాడ్ ఎండ్, మ్యాచ్, టెస్ట్ ఈ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ బేసిక్గా ఈ ప్యాడ్ స్టార్ట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ వర్డ్కి మనం ముందు ఒక కంటెంట్ని యాడ్ చేయొచ్చు. మీకు అర్థం కాలేదనుకుంటున్నా. సో బేసిక్గా ఇక్కడ నాకు ఒక నెంబర్ ఉంది. సో ఆ నెంబర్ నాకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. ఓకే, సో ఈ నెంబర్కి నేను ప్యాడ్ స్టార్ట్ అని చెప్పేసి సో బేసిక్ ఈ ప్యాడ్ స్టార్ట్ కూడా 2 పారామీటర్స్ని తీసుకునేది. ఒకటి, ఏదైతే స్ట్రింగ్ ఎన్నిసార్లు ఇస్తామో అది ఆ నెంబర్ ఇవ్వాలి. అండ్ ఏదైతే స్ట్రింగ్ యాడ్ అవ్వాలో ఆ స్ట్రింగ్ ఇస్తాము. సో ఇక్కడ నాకు 0 అనేది 7కి ముందు 3 టైమ్స్ వస్తుంది. సో దాన్ని ప్యాడ్ స్టార్ట్ అంటాం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో లైక్ మనకి మొబైల్ నెంబర్ ముందు +91 ఎట్లా యాడ్ చేస్తామో అట్లా అనమాట. ఓకే, ప్యాడ్ స్టార్ట్. సో ప్యాడ్ ఎండ్ కూడా అట్లాగే ఉంటుంది. సో కాకపోతే ఇవి స్టార్టింగ్లో వస్తుంది. 00 అనేది స్టార్టింగ్లో వస్తుంది, స్టార్ట్ అంటే. సో ఎండ్ అంటే 7 తర్వాత వస్తుంది. ఓకే, 700. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాం ప్యాడ్ స్టార్ట్, ప్యాడ్ ఎండ్ మెథడ్స్. సో కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో ఈ మ్యాచ్ మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిద్దంటే ఒక పర్టికులర్ స్ట్రింగ్లో అంటే ఒక మనకి ఫోన్ నెంబర్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే, సో దాన్ని మనం చెక్ చేయాలి, అది 10 డిజిట్స్ ఉందా 11 డిజిట్స్ ఉన్నాయా అని చెప్పేసి బై యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో బేసిక్గా మనకి ఫోన్ నెంబర్ అనేది 10 డిజిట్స్ ఉంటాయి. సో ఆ 10 డిజిట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తాం బై యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, అది ఎలానో చూద్దాం. సో నా దగ్గర నెంబర్ ఉంది. సో ఎన్ని ఉన్నాయి డిజిట్స్? 1 2 3 4 5 10 ఉన్నాయి. సో ఇక్కడ నేను మ్యాచ్ అనే మెథడ్ యూజ్ చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను. ఓకే, సో ఐ హోప్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ నెంబర్లో ఇంకో డిజిట్ యాడ్ చేస్తా. ఓకే, 41 అని చెప్పేసి. సో మనకి ఏం అవుట్పుట్ వస్తుంది? నథింగ్ విల్ డిస్ప్లే. సో ఇక్కడ నేను 10ని 11 కింద మార్చాను. సో ఇప్పుడు మనకి నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు మ్యాచ్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందో అర్థమైంది అనుకుంటున్నా. సో కమింగ్ టు ది నెక్స్ట్ మెథడ్, టెస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈమెయిల్ ఆర్జీ అని పెట్టేసి సో ఇక్కడ మనం
టెస్ట్ అని చెప్పేసి. సో, ఇక్కడ ఈ టెస్ట్‌లో మనకి ఒక ర్యాండమ్ ఈమెయిల్ ఐడీ అనేది ఇవ్వాలి. సో, నేను బేసిక్‌గా నా ఈమెయిల్ ఇస్తున్నా. సో, వన్స్ ఈ టెస్ట్ దాంట్లో ఓకే. సో, ఈ ఈమెయిల్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. సో, దీంట్లో ఉన్న రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ దీంట్లోకి టెస్ట్ అవుతున్నాయా లేదా? సో, మనకి ఇక్కడ @ ఉంది. సో, ఇక్కడ ఉంది. సో, మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి అవుట్‌పుట్ అనేది వస్తది. ట్రూ వస్తది. ఓకే. లేదంటే ఫాల్స్ వస్తది. సో, నేను ఇక్కడ జిమెయిల్ @ సింబల్ ఇవ్వకుండా అండర్‌స్కోర్ ఇస్తే సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ స్ట్రింగ్ మెథడ్స్ గురించి. సో, ఈ వీడియోలో ఇంక అంతే గాయ్స్. ఏదైతే ఇంపార్టెంటో అవే నేను కవర్ చేశాను. సో, మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ. హ్యాపీ కోడింగ్.